హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు జీమెయిల్ పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సాధారణంగా మనం జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ పిక్ కింద ఇక్కడ మనకు సెట్టింగ్స్ సింబల్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందులోపల మళ్ళీ సెట్టింగ్స్ ఉంది, దానిపైన కూడా మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులోపల అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తే అందులోపల ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఓకే వ్యూవర్స్, క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా మనకు ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులోపల ఏమంటుందంటే ప్లీజ్ రీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. అంటే మనం గతంలో పాత పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనండి. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే కొత్త పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి న్యూ పాస్వర్డ్ ఉంది కదా, ఇందులోపల మనం పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ పాస్వర్డ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చేంజ్ పాస్వర్డ్ అనండి. ఇక్కడ చూడండి యువర్ పాస్వర్డ్ వాజ్ చేంజ్ అని వచ్చేసింది, అంటే సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ చేంజ్ అయింది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ అమూల్యమైన సందేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.